వెల్కమ్ టు బీడీటీవీ. మనతో సందీప్ గారు. నమస్తే సార్. నమస్తే. ఈ మధ్యకాలంలో తిరుమల లడ్డు పైన వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చేశారు చంద్రబాబు గారు. దీనిపైన ఏమంటారు మీరు? చంద్రబాబు చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు ఒకసారి మనం గమనించినట్లయితే, తిరుమల స్వామివారి లడ్డూ ప్రసాదంలో అవకతవకలు జరిగినాయి, నెయ్యిలో నాణ్యత లేదు, కల్తీ జరిగింది. అలాగే ఈ లడ్డూలో నెయ్యిలో కల్తీ జరగటం వల్ల జంతువుల కొవ్వు, అలాగే చేపల నూనె ఇలాంటివి కొన్ని కలిసినాయి అనేది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. అయితే దీనికి సంబంధించి నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది, ఇలాంటివి కలిసి ఉండొచ్చు అని. కలిసి నెయ్యి అనే కన్ఫర్మేషన్ ఇవ్వాల, రిపోర్ట్లో కలిసి ఉండొచ్చు అనేది ఇచ్చింది. సో కాబట్టి ఈ అంశాన్ని చంద్రబాబు నాయుడు ఏదో డైరెక్ట్గా ఇట్లా అనౌన్స్ చేయకుండా టీటీడీ అనౌన్స్ చేసి దీనికి సంబంధించినటువంటి విచారణ జరిపి, ఎందుకంటే ఇది కొన్ని కోట్ల మంది భక్తులకు సంబంధించినటువంటి అంశం, ఇది ఒకరిద్దరికి సంబంధించినటువంటి అంశం కాదు. ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామికి భక్తులు ఉన్నారు, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ప్రపంచం మొత్తం మీద ఉన్నారు. కాబట్టి వాళ్ళందరి మనోభావాలు దెబ్బతినేటువంటి అంశం ఇది. సో కాబట్టి ఇది చాలా సున్నితమైనటువంటి అంశం కాబట్టి దీని మీద సమగ్ర విచారణ జరిపి అసలు ఎవరి వల్ల జరిగింది, ఎందుకు జరిగింది, ఏంటి, దీన్ని బయటకు తీసి అప్పుడు దీన్ని అనౌన్స్ చేసి వాళ్ళని శిక్షకు విధించినట్లయితే బాగుండేది. అంటే చంద్రబాబు గారు ఇంత పెద్ద మనిషి చెప్పడం వల్ల చాలామంది నమ్ముతున్నారు, అంటే నిజంగానే చేశారు, నిజంగానే తప్పు చేసేశారు అనే నిర్ధారణకు వచ్చేసారు మరి పబ్లిక్ అయితే చాలా వరకు. అంటే ఇక్కడ మన దురదృష్టం ఏంటి అంటే, ఇది భక్తులకు సంబంధించినటువంటి సున్నితమైన అంశం అయినప్పటికీ కూడా ఇది రాజకీయ కోణాన్ని సంతరించుకుంటమే నిజంగా మన దురదృష్టం. ఎందుకని అంటే ఇది ఎంతసేపటికి ఎలా వెళ్తుంది అంటే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసింది, లేదంటే జగన్ చేశాడు, జగన్ చేపించాడు, దీనికి ఊతం అందించేటువంటి అంశాలు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అవ్వటం. అదే ఆ ప్లేస్లో ఒక హిందువు ఉండుంటే ఇలాంటివి వచ్చేవి కాదుగా. ఇక్కడ ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఒక స్వచ్ఛంద బోర్డు, దీనికి ప్రభుత్వానికి సంబంధం లేదు. ఈఓని చైర్మన్ని ప్రభుత్వమే నియమించినప్పటికీ కూడా టీటీడీలో నిర్ణయాలన్నీ కూడా టీటీడీ బోర్డు తీసుకుంటుంది. ముఖ్యమంత్రి ఏమీ నేరుగా పర్యవేక్షించడు, ముఖ్యమంత్రి ఏమీ నేరుగా ఆదేశాలు ఇవ్వడు. చంద్రబాబు నాయుడు ఏమన్నా నేరుగా ఆదేశాలు ఇస్తున్నాడా? లేదు కదా, టీటీడీ బోర్డు డెసిషన్స్ తీసుకుంటుంది. సో కాబట్టి ఇక్కడ ఏదో జగన్కి తెలిసే నెయ్యి వచ్చింది, జగనే కాంట్రాక్ట్ ఇచ్చాడు అన్నట్టు మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. సో దీంట్లో ఒకవేళ నిజంగా అవకతవకలు కనుక జరిగి ఉంటే, జరిగాయని జరగలేదని మనకు తెలియదు. సో ఇది పూర్తిగా నిర్ధారణ కావాలి. అది ఎప్పుడు కావాలి? వీళ్ళు పంపించినటువంటి ఒక శాంపిల్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే శాంపిల్ని చెక్ చేసి ఒక రిపోర్ట్ ఇచ్చిందో, జులైలో పంపించారు, జులైలోనే రిపోర్ట్ వచ్చింది అనేది వీళ్ళు చెప్తున్నటువంటి అంశం. ఇది సెప్టెంబర్లో ఈ విషయం బయట పెట్టారు. సో మరి ఈ శాంపిల్ ఎక్కడి నుంచి తీశారు? అదే ట్యాంకులో తీసారా లేకపోతే అదే తీసారా? కంప్లీట్ ఇది డైరీ నుంచి వస్తున్నటువంటి ట్యాంకుల్లో నుంచి తీసినటువంటి శాంపిలా, లేదు లడ్డు తయారీ చేస్తున్న దగ్గర తీసినటువంటి శాంపిలా, ఇది ఎక్కడ తీసినటువంటి శాంపిల్ అనేది ఫస్ట్ తేలాలి. సో దాంతోనే కొంత క్లారిటీ వచ్చేసింది. ఎందుకు అంటే ఒకవేళ ట్యాంకర్లో తీసింది అంటే ట్యాంకర్లో వెనక్కి పంపించేసి ఉంటారు. సో కాబట్టి ఇలాంటి అపవిత్రం జరగలేదనేది ఒక క్లారిటీ వస్తుంది. తయారీ దగ్గర దొరికింది అంటే అప్పుడు ఆలోచించాలి, అది వేరే విషయం. దీన్ని ఎందుకు సరిగా చెక్ చేయలేదు, చెక్ చేయకుండా ఎందుకు అనుమతించారు, తయారీ చేసే వాళ్ళ దగ్గర నుంచి వీటిని అనుమతించిన వాళ్ళ దగ్గర నుంచి కాంట్రాక్టర్ దగ్గర నుంచి అందరూ దీనికి బాధ్యులే, అందరినీ విచారించాల్సిందే. కానీ ఇది ఎక్కడ తీసింది అనేది తెలియకుండా, దాన్ని బయటకు చెప్పకుండా దీన్ని ఒక పెద్ద ఇష్యూ లాగా దీన్ని స్ప్రెడ్ చేయడం అనేది అంత కరెక్ట్ కాదు. నిజంగా ఏదైనా జరిగుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాల్సిందే, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఇది దేవుడికి సంబంధించినటువంటి అంశం, ఎంతో మంది మనోభావాలకు సంబంధించినటువంటి అంశం, ఎంతో మంది భక్తి విశ్వాసాలకు సంబంధించినటువంటి అంశం. ఇలాంటి విషయాల్లో ఇలాంటి ఆటలు ఆడటం కరెక్ట్ కాదు. అంటే కొందరు ఏమంటున్నారంటే జగన్ గారు క్రిస్టియన్ కాబట్టి ఇలాంటి పనులు చేశారు, అదే వాళ్ళ చర్చిలో అయితే ఇలాంటివి చేస్తారా అనేది కొందరి వాదన, అంటే ఇప్పుడు జరుగుతున్న వాదన. అదే ఇప్పుడు దాని గురించి కూడా మనం మాట్లాడితే, గత 5 ఏళ్లలో చాలా చోట్ల విగ్రహాలు ధ్వంసం చేయటం, చాలా చోట్ల చిన్న చిన్న గుళ్ళల్లో
విగ్రహాలు పగలగొట్టడం, ఒక చోట అయితే ఏకంగా రాముడి విగ్రహం తల నరికేయటం, ఇవన్నీ చూసాం మనం. అప్పుడు కూడా ఇదే స్ప్రెడ్ అయింది. అంతర్వేది రథం దగ్ధం చేయటం, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చేపిస్తున్నాడు, ఇది కేవలం ఒక మతం మీద వ్యతిరేకతతో ఇవన్నీ చేస్తున్నారని చెప్పి హంగామా చేశారు. సడన్గా ఒక్కసారి అన్నీ ఆగిపోయినాయిగా, అంతా నార్మల్ అయిపోయిందిగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలిస్తున్నాడు. చంద్రబాబు ఒక హిందువు. సో ఈ టైంలో కూడా బయట ఎక్కడన్నా ఏదన్నా ఒక దేవాలయం మీదో ఒక చిన్న విగ్రహం మీద ఏదన్నా దాడి జరిగితే ఇది కూడా జగనే చేయించాడని అంటారా? లేదు ఒక చర్చి మీద ఏదన్నా జరిగితే ఒక సిలువ ఇరక్కొట్టడమో లేకపోతే ఇంకేదన్నానో జరిగితే చంద్రబాబు నాయుడు హిందువు కాబట్టి క్రిస్టియన్స్ మీద చర్చిల మీద దాడి చేస్తున్నాడు అంటారా? సో ఇవేంటంటే రాజకీయ పరంగా అవసరానికి వాడుకోవటానికి మాట్లాడేటువంటి మాటలే తప్ప వేరొకటి కాదు. ఇది మతాలతో కూడుకున్నటువంటి అంశాలను రాజకీయాలతో ఎప్పుడు ముడిపెట్టకూడదు. ఎందుకని అంటే అది చాలా వైడ్గా స్ప్రెడ్ అయితే నష్టం ప్రజలకి జరుగుతుంది. వీళ్ళకేం కాదు, వీళ్ళ రాజకీయ పార్టీలు వీళ్ళు బాగానే ఉంటారు, కానీ ప్రజలు చాలా నష్టపోతారు. అది ఇప్పటికీ కొందరు భయంగా ఉన్నారు. అంటే ఆ లడ్డు నిజంగానే ఉందేమో అని తినకుండా కొంచెం ఆగిపోతున్నారు. ఇప్పటికే భయంగా ఉన్నారని అయితే నేను అనుకోను. ఎందుకని అంటే ఈ వార్త వచ్చిన దగ్గర నుంచి గమనిస్తే నిన్న టీటీడీ ఇచ్చినటువంటి రిపోర్ట్ల ప్రకారం ఈ వార్త వచ్చిన తర్వాత లడ్డూ సేల్స్ పెరిగినాయి అని చెప్పించింది. నిజంగా ఆ భయం ఉంటే లడ్డూ సేల్స్ తగ్గాలి. బట్ పెరిగినాయి అంటే దాని గురించి జనం ఎవరో పట్టించుకోవట్లేదు అనేది ఇక్కడ అర్థమవుతున్నటువంటి అంశం. సో అలాంటిది ఏమీ జరగదు అని చెప్పి భక్తులు నమ్ముతున్నారనేది ఇక్కడ ఉన్నటువంటి అంశం. దాన్ని గ్రహించాలి. ఇక్కడ ఎవరు కూడా ఏదో అయిపోయింది అని ఎవరు ఫీల్ కావట్లేదు. ఎక్కడో ఏదో ఒక చిన్న పొరపాటు జరిగి ఉండొచ్చు, దాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు అనేది ఎక్కువ మంది ఫీల్ అవుతున్నారు. దీన్ని ఎక్కువ సాగదీయకుండా ప్రాపర్ ఎంక్వైరీ చేసి దానికి ఎవరైతే బాధ్యులో వాళ్ళని ప్రజల ముందు నుంచోబెట్టి ఇప్పుడు శిక్ష అయ్యారు. ఇప్పుడు చంద్రబాబు గారు వ్యాఖ్యలు చేసిన వెంటనే ఏఆర్ డైరీ వాళ్ళు కూడా మీరు విచారణ జరిపించండి, మా దానిపైన కావాలంటే చూసుకోండి, మీరు చెక్ చేయండి అని కూడా వాళ్ళు ఆదేశించారు. మరి వాళ్ళైతే మా దగ్గర క్లియర్గానే ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు కావాలంటే కూడా చెప్తున్నారు. మరి ఇప్పుడు దాందే ఉంది, నేను కూడా చెప్తా, నా అంత నాణ్యమైనటువంటివే నేను సప్లై చేస్తున్నానని చెప్తా. ఇప్పుడు నేను చెప్పకపోతే ఆశ్చర్యపోవాలి, చెప్తే దాంట్లో ఆశ్చర్యం ఏముంది? సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఒకటే మనం ఆలోచించాల్సింది, నార్మల్గా బయట కేజీ 800 నుంచి 1200 రూపాయలు అమ్ముతున్నటువంటి నెయ్యిని ఒక డైరీ 300 రూపాయలకే ఎలా ఇవ్వగలుగుతుంది? ఫస్ట్ ఇది ఆలోచించాలి. ఒకటంటే ఎంతో కొంత ప్రాబ్లం ఉంది అక్కడ. ఇక్కడ మనం పాలు తీసిన దాంట్లో వెన్న సపరేట్ తీస్తారు, వెన్న శాతం సపరేట్ తీస్తారు, మళ్ళీ పాలు పక్కా సపరేట్ మళ్ళీ అమ్ముకుంటారు. అవి ఏ డైరీ అయినా అమ్మేది అదే. సో ఇక్కడ అందుకే దానికి తక్కువ ఉండొచ్చు. మిగతా డైరీలు కూడా అలాగే అమ్ముతున్నాయిగా, మరి వాళ్ళు ఎందుకు రేట్ ఎక్కువ చెప్తున్నారు? ఇప్పుడు ఏ డైరీ అయినా పాలు సపరేట్గా అమ్మిద్ది, వెన్న సపరేట్గా అమ్మిద్ది, నెయ్యి సపరేట్గా అమ్మిద్ది, బటర్ సపరేట్ అమ్మిద్ది, చీజ్ సపరేట్ అమ్మిద్ది, పన్నీర్ సపరేట్ అమ్మిద్ది. ఒక పాలు నుంచి ఎన్నో రకాల పదార్థాలు వస్తాయి. ఏఆర్ డైరీ ఒక్కటే సపరేట్గా అమ్మట్లా, అన్ని నేను చెప్తున్నా ఒక దేశంలో ఉన్న ప్రతి డైరీ అలాగే అమ్మిద్ది. మరి మిగతా డైరీలు 800, 600 పైన కోట్ చేసినటువంటి అమౌంట్ని సగానికి సగం రేటుకి ఏఆర్ డైరీ ఎలా ఇవ్వగలుగుతుంది? ఫస్ట్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. ఏఆర్ డైరీ ఒక్కటే పాల నుంచి అద్భుత పదార్థాలు తీయట్లా, అన్ని డైరీలు అదే చేస్తున్నాయి. హౌ కెన్ ఇట్ పాసిబుల్? ఫస్ట్ దానికి ఏఆర్ డైరీ ఆన్సర్ చెయ్యాలి, అది వాళ్ళ బాధ్యత. అక్కడ కల్తీ జరుగుతుందా జరగట్లేదా అది మనం చెప్పేటువంటి అంశం కాదు, విచారణలో తేలాల్సినటువంటి అంశం. వాళ్ళు తేలుస్తారు ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు, ఏంటి అనేటువంటి అంశాన్ని విచారణలో అధికారులు తేలుస్తారు, దాన్ని బయట పెడతారు. బట్ ఇక్కడ రివర్స్ టెండరింగ్కి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? దాని అవసరం ఏమొచ్చింది? ఇక్కడ తక్కువ రేటుకి వస్తుందని చెప్పి మీరు బ్లైండ్గా ఎలా కొంటారు? 18 ట్యాంకర్లు తిప్పి పంపామని చెప్పి మీరే చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో చెప్పిన మాట, నాణ్యత లేదని 18 ట్యాంకర్లు మేము వెనక్కి పంపించామని. మరి అంత భారీ మొత్తంలో మీరు ట్యాంకర్లు వెనక్కి పంపినప్పుడు ఆ డైరీలో ఎక్కడో లోపం జరుగుతుంది అనేది మీకు అర్థమై ఉండాలిగా. అప్పుడే దాన్ని క్యాన్సిల్ చేసి ఇంకొకరికి కాంట్రాక్ట్ ఇచ్చి ఉండాలిగా. ఆ చర్యలు ఎందుకు తీసుకోలేదు? ఫస్ట్ అది కూడా ఆలోచించాలిగా. ఇప్పుడు నేను నందిని డైరీకి ఇవ్వండో లేకపోతే సంగం డైరీకి ఇవ్వండో విజయ డైరీకి ఇవ్వండి అని నేను సిఫార్సు చేయట్లా. మీరు అప్పుడే దాని మీద చర్యలు తీసుకుని అవసరమైతే మరలా టెండర్లు పిలిచి మీరు రివర్స్ టెండరింగ్ అని ఎన్నో చేశారు, మళ్ళీ చెయ్యండి, తప్పే ఉంది. ఈసారి క్వాలిటీ ఉన్న ఇంకొక కంపెనీకి ఇవ్వండి, ₹1 ఎక్కువైనా కానీ.
సో నష్టం ఏముంది? ఆయన ఈ జేబులో డబ్బులు ఏం పెట్టట్లేదుగా, ప్రజల డబ్బులేగా. స్వామి వారికి ప్రజలు కోట్ల రూపాయలు ఇస్తున్నటువంటి కానుకల్లో నుంచి మీరు కొంత తీసి ప్రజలకే మళ్ళీ ప్రసాదానికి ఖర్చు పెడుతున్నారు. సో మీ జేబులో డబ్బులు ఏం తీసి పెట్టట్లా. సో కాబట్టి కొంత బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉండాలి కదా, అది చేయలేదు కదా. ఇప్పుడు అదే విమర్శలకు తావిస్తుంది. కానీ ఇది రాజకీయ కోణంగా వెళ్ళిపోయింది, దాదాపు స్ప్రెడ్ అయిపోయింది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? నేను అనేది అదే, దీన్ని ఊరికే సాగదీయటం అనవసరం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక ఆరోపణలు చేశాడు, దానికి జగన్మోహన్ రెడ్డి ఒక కౌంటర్ ఇచ్చాడు. దీన్ని అక్కడతో ఆపి దీని మీద విచారణ జరిపి, ఇక్కడ విచారణ కూడా సిఐడితో చేపించకూడదు, సిబిఐతో కూడా చేపించకూడదు. ఎందుకని అంటే సిఐడి స్టేట్ గవర్నమెంట్ అధీనంలో ఉంటుంది, సిబిఐ సెంట్రల్ గవర్నమెంట్ అధీనంలో ఉంటుంది. రెండు ఒకటే ప్రభుత్వం, ఇక్కడ ఎన్డీఏ అక్కడ ఎన్డీఏ. ఈ రెండింటినీ పక్కన పెట్టేసి జ్యుడిషియల్ ఎంక్వైరీ సిట్టింగ్ జడ్జితో కానీ లేదంటే రిటైర్డ్ జడ్జితో కానీ ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి జ్యుడిషియరీ ద్వారా దాని సమగ్రమైనటువంటి విచారణ జరిపించి నివేదికలు తెప్పించి పలానా వాళ్ళు బాధ్యులు. ఇప్పుడు నిజంగా కల్తీ జరిగే ఉంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం కలపలేదుగా, ఆ కలిపినోడు ఎవడో వేరే వాడు ఉండుంటాడుగా, వాడిని పట్టుకురండి. ఇక్కడికి వచ్చిన తర్వాత తిరుమలలో జరిగే ప్రాసెస్ ఏంటి? ఈ కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి డైరీ కంపెనీ నెయ్యి సక్రమంగా ఉంది అని ఒక సర్టిఫికేట్ తీసుకొచ్చి చూపిస్తుంది. ఆ సర్టిఫికేట్ ఇచ్చిన కంపెనీ వాడెవడో వాడిని తీసుకురండి. వాడిది కూడా తప్పే, తప్పుడు సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చాడు? దీన్ని తీసుకొచ్చిన తర్వాత బ్లైండ్ గా దీన్ని నమ్మి అధికారులు ఎందుకు ఎలో చేశారు? వాళ్ళు చెక్ చేయాలి కదా, వాళ్ళు ఎందుకు ల్యాబ్ రిపోర్ట్లు చెక్ చేయలేదు? వాళ్ళు చెక్ చేసి ఉంటే బయటపడేది. ఒకవేళ చెక్ చేసి కూడా వదిలిపెట్టారంటే వీళ్ళది కూడా తప్పే కదా. వీళ్ళను కూడా బాధ్యుల్ని చేయండి. నిత్యం ప్రతిరోజు లడ్డూ తయారీలోనే ఉండే కార్మికులు ఉన్నారు, వాళ్ళకి స్వచ్ఛమైన నెయ్యేదో డూప్లికేట్ నెయ్యేదో వాళ్ళకి పిచ్చ క్లారిటీగా తెలుస్తుంది. ఎందుకంటే తెల్లారు లేచిన దగ్గర నుంచి వాళ్ళు ఉండేది ఆ నెయ్యితోనే, వాళ్ళ జీవితమే నెయ్యితో. సో మరి వాళ్ళు ఎందుకు దాన్ని కనిపెట్టి చెప్పలేదు? వాళ్ళు కూడా లాలూచీ పడ్డారా? సో దానికి సంబంధించి కూడా విచారణ జరపండి. వీళ్ళందరినీ తీసుకొచ్చి శిక్ష విధించండి, తప్పేం లేదు. అంతేగాని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకటి చెప్పాడని మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చి వెంకటేశ్వర స్వామి నాతో చెప్పించాడేమో అంటే ఇది ఎంత దూరం వెళ్తుంది? సాగదీస్తున్నారు దీన్ని. ఇప్పుడు ఈయన ఇంకో కౌంటర్ ఇచ్చాడు, వెంకటేశ్వర స్వామి నాతో చెప్పాడు ఇది జరగలేదు అని అయితే అప్పుడు చంద్రబాబుకు నష్టమే కదా, భారీ నష్టం, మామూలు నష్టం కాదు. టీడీపీకి ఇది తీరని నష్టం అవుతుంది. దీన్ని అలా సాగదీయకుండా రాజకీయ పరంగా దీన్ని సాగదీయకుండా సింపుల్గా క్లోజ్ చేసుకుని విచారణ జరిపించి నిజానిజాలు ప్రజల ముందు ఉంచి దోషులైనటువంటి వాళ్ళని బాధ్యులైనటువంటి వారిని శిక్షించండి. తప్పు లేదు, ప్రజలకు ఒక భరోసా కలుగుతుంది, ప్రభుత్వం మీద నమ్మకం కలుగుతుంది. అవకాశం దొరికింది కదా అని దాన్ని రాజకీయంగా వాడుకోవాలని ప్రయత్నిస్తే అటు టీడీపీకి నష్టమే, ఇటు వైసీపీకి నష్టమే. ఓకే, థ్యాంక్ యూ.